ఒగ్గు కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా ప్రాచుర్యంలోకి తెచ్చిన కళాకారుడు దివంగత మిద్దెరాములు 10వ వర్ధంతి సందర్భంగా వేములవాడ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. వేములవాడ తిప్పాపూర్లోని మిద్దెరాముల నివాసంలో నృత్య కళానికేతన్ సంస్థ కళాకారులు మిద్దెరాములు 10వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ మిద్దెరాములు మరణం కళారంగానికి తీరని లోటని అన్నారు. తెలంగాణలో బోనం అంటే మిద్దెరాములు గుర్తుకు వస్తాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లపోచెట్టి, ప్రధాన కార్యదర్శి మానవాడ లక్ష్మీనారాయణ, మిద్దెరాములు కళాపీఠం సభ్యులు సంపునూరి మురళి, మిద్దె వినీత్ తదితరులు పాల్గొన్నారు. జానపద ముద్దుబిడ్డ, ప్రముఖ అంతర్జాతీయ జానపద ఒగ్గు కళాకారులు గౌరవనీయులు మిద్దె రాములు గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరియు వారు నేటికి 10 సంవత్సరాలే వారు మన మధ్య నుండి దూరమై, వారు లేని లోటు కళాకారులకు తీరని లోటు. మరియు గౌరవనీయులు వారు వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థకు సలహాదారుగా ఉండి వారి అమూల్యమైన సేవలను మాకిచ్చి మమ్మల్ని ఇంతవారికి ముందుకు తీసుకువెళ్ళిన ఘనత వారికే దక్కింది. మరియు వారు లేని లోటును చాలా మా కళాకారులందరం బాధతో ఉన్నాము. వారిని ఎక్కడున్న వారి ఆత్మ చేకూరాలని, వారు శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం అయింది. మిద్దె రాములు గౌడ్ గారు ఆయన అంతర్జాతీయ జానపద కళాకారులు. ఆయన లోటు తీరని లోటు. మా కళాకారుల తరఫున ఈరోజు ఆయనకు 10వ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథ కళాకారులుగా పేరుగాంచినటువంటి మా తాతగారైనటువంటి మిద్దెరాములు గారు 25/11/2010 గురువారం ఉదయం 8 గంటలకు వారు తుది శ్వాస విడిచి ఈ రోజుటికి 10 ఏళ్ళు గడిచినాయి. వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ప్రతి కళాకారుని గుండెల్లో, పల్లెటూరి ప్రజల గుండెల్లో, ప్రతి ఒగ్గు కథ కళాకారు గుండెల్లో, ప్రతి కళాకారు గుండెల్లో వారు మెదులుతూనే ఉన్నారు. ఎక్కడ కథ చెప్పినా కూడా, ఎక్కడ కళాకారులు ఉన్నా కూడా వారిని స్మరిస్తూనే ఉన్నారు. మరి కళాకారులకు కానీ కవులకు కానీ అందరికి కూడా కళాభివందనాలు తెలియజేస్తూ మరి వారి మిద్దెరాములు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా అందరి తరపున మనస్ఫూర్తిగా వారి ఘన నివాళులు తెలియజేస్తున్నాం.